రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి 'డెత్ విస్పర్ 2' అని చెప్పేసి ఒక హారర్ మూవీ రిలీజ్ అయింది భయ్య. ఏంట్రా 2 అంటున్నాడు, ఇప్పుడు 1 కూడా చూడాలా అని చెప్పేసి ఎతికితే 'డెత్ విస్పర్ 1' కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. సర్లే అని చెప్పేసి నిన్న 2 సినిమాలు కూడా చూడడం జరిగింది. ఈ వీడియోలో ఆ 2 సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. 'డెత్ విస్పర్ 1', 'డెత్ విస్పర్ 2' ఇవి 2 కూడా హారర్ సినిమాసే. తెలుగులో అయితే అవైలబుల్‌గా ఉండవు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గోస్ట్ అయితే ఉంటది భయ్య, లేడీ గోస్ట్. ఆ గోస్ట్ కొంతమందిని పొసెస్ చేసి వాళ్ళ ద్వారా తను కొన్ని పనులు చేయించుకుని తిరిగి వాళ్ళని చంపేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఒక ఫ్యామిలీని అయితే టార్గెట్ చేస్తది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఫ్యామిలీ ఏం చేశారు, వీడి చుట్టూరా నడిచే స్టోరీయే 'డెత్ విస్పర్', 'డెత్ విస్పర్ 2'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రిలీజెస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 2 సినిమాల విషయానికి వచ్చేస్తే డిఫరెంట్గా ఉన్నాయి భయ్య. నాకైతే బాగుంది, టైం పాస్కి మంచిగా అనిపించాయి. నాకు పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ రొటీన్ అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం ఉంటుంది. 2 సినిమాలు కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అంటే కొత్తగా చూస్తున్నాం అన్న ఫీల్ అయితే మీకు కలుగుద్ది ఖచ్చితంగా. వీళ్ళు సెట్ చేసుకున్న హారర్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. చాలా స్కేరీ ఉంటుంది హారర్ అట్మాస్ఫియర్ అన్నది. ఆ సినారియోస్ కానీ, ఆ విజువల్స్ పరంగా కానీ, ఆ సినిమాటోగ్రఫీ పరంగా కానీ హారర్ సెటప్ అయితే గట్టిగా పెట్టుకున్నారు భయ్య. మీరు కనుక నైట్ టైమ్స్ ఒంటరిగా చూస్తున్నట్లయితే ఈ మూవీస్ ని ఖచ్చితంగా భయపడతారు, డౌటే లేదు. అండ్ భయపెట్టి సీన్ల కన్నా కిల్లింగ్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆ కిల్లింగ్స్ ని కూడా చూపించిన విధానం, అరే ఏంటర్ ఎంత ఘోరంగా చంపుతున్నారన్న ఫీల్ అయితే వస్తది. ఆ దయ్యం చేసే కిల్లింగ్స్ కానీ, అండ్ అక్కడ జరిగే సీన్స్ కానీ, కొన్ని డిఫరెంట్ సీన్స్ ఉంటాయి భయ్య. ఆ దయ్యంతో సెట్ చేస్తారు, అవన్నీ కూడా చాలా క్రీపీగా ఉంటాయి. అండ్ నాకు 'డెత్ విస్పర్ 1' కన్నా 'డెత్ విస్పర్ 2' మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ 1 సినిమా ఏదైతే ఉందో అదంతా కూడా ప్రొసీడింగ్స్ ని తీసుకెళ్లి ఒక నార్మల్ టైప్ ఆఫ్ హారర్ మూవీ లాగా అయితే చూపిస్తారు. సో యావరేజ్ టైం పాస్ అయితే అవుతుంది. బట్ సీక్వెల్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ పెట్టుకుంటారు, అనవసరమైన సోది ఏముండదు. డైరెక్ట్ స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. ప్లాట్ ఇంట్రడక్షన్స్, క్యారెక్టర్ డెవలప్మెంట్స్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్ బై 'డెత్ విస్పర్ 2'లో అయితే. నాకైతే 2 సినిమాలు కూడా చాలా బాగా టైం పాస్ అయ్యాయని చెప్తాను నేను మరీ చెప్తున్నా. ఓన్లీ ప్రెజెంటేషన్ బాగుంటుంది, విజువల్లీ సినిమాలు చాలా బాగుంటాయి, అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అక్కడక్కడ జంప్ స్కేర్ సీన్స్ కూడా ఉంటాయి, అండ్ కిల్లింగ్స్ అయితే ఘోరంగా ఉంటాయి అన్నమాట. రక్తపాతం కూడా హెవీగా ఉంటుంది. సో దాన్ని పెట్టుకుని మీరు చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ భయ్య. 2 సినిమాలు కూడా స్టార్ట్ అంటే ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. బట్ స్టోరీ మాత్రం అక్కడక్కడ ఫ్యూ చేంజెస్ ఉంటాయి. వాటిల్లో కొన్ని మార్పులు చూస్తాం, అవి చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి అన్నమాట. ఆ పాయింట్స్ అన్నవి కొత్తదనం అయితే ఏముండదు. 2 మూవీస్ లో కూడా ఈ టైప్ ఆఫ్ హారర్ మూవీస్ చాలా సార్లు చూసాం మనం. బట్ మన సైడ్ నుంచి కానీ ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ హారర్ రాలేదు. సో కొంచెం డిఫరెంట్ హారర్, మరీ సూపర్ గా అయితే ఏముండదు, రెగ్యులర్ గా ఉంటుంది. ఏదో టైం పాస్ కి చూద్దాం అనుకుంటే 2 సినిమాలు చూడండి. అదే ఏదో సూపర్ తోపు అని అయితే నేను చెప్పను, బట్ ఇండివిజువల్ గానే చూడండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. అంటే అడల్ట్ సీన్స్ గురించి కాదు, ఆ కిల్లింగ్స్, ఆ చంపకూడలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడతాయి మిమ్మల్ని. సో దాన్ని బట్టి మీ ఇష్టం, చూద్దాం అనుకుంటే చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్నాయి 'డెత్ విస్పర్ 1', 'డెత్ విస్పర్ 2'. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. ఏదైనా టైం పాస్ కి హారర్ మూవీస్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం పక్కా చూడండి భయ్య, మిస్ అవ్వద్దు, నచ్చుతాయి మీకు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే డైలీ 2-3 వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.